నీకు గుడ్ న్యూస్. ముందు బావా అంటావు. సరే బావా, ముందు నేను చెప్పేది విను. ఏంటి నీ గోలా? ఎలక్షన్ నోటీస్ వచ్చింది, పోటీ చేయి బావా. మామా పోటీ చేయి మామా. మసిబొగ్గు వాడు పోటీ చేయకూడదు అనుకోవాలి కానీ నువ్వు పోటీ చేయమని చెప్తావేంట్రా మసిబొగ్గు. నువ్వు పోటీ చేస్తే నిన్ను గెలిపించుకోవడమే కాదు, నా ఫస్ట్ ఓట్ కూడా నీకే బావా. అవును మామా, పోటీ చేయరా. రే జల్పాలు మళ్ళీ అడుగుతావేంట్రా? మారవరా నువ్వు? పోటీ చేయరా. పద, ఎలక్షన్స్ అది ఓట్లు లేదు. బావా బావా ఆగు బావా, ప్లీజ్ పోటీ చేయి బావా. రే ఈసారి ఎలాగైనా అతిగా నొక్కాలి, ఒక్కసారైనా వాడిపై పై చేసి సాధించాలి. ప్లాన్ బాగుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే చాలా కష్టం రే. ఈసారి ఎలక్షన్ లో నువ్వు పోటీ చేయి, ఎలాగైనా సరే మేము గెలిపిస్తాం. ఆ గుంట పచ్చగట్టు నాకేంట్రా, నేను పోటీ చేస్తున్నా. ఆడొచ్చినా ఆ లమ్మొచ్చినా నన్నేం పేకలేరు. ఇప్పటి వరకు నాకు ఎలక్షన్ లో పోటీ చేయాలని ఇంట్రెస్టే లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా విను, నీ మీద నేను పోటీ చేస్తా. నన్ను కాదని 10% ఓట్స్ నీకు వచ్చినా నువ్వే గెలిచినట్టు. ఫిక్స్ అయిపో. నువ్వు సూపర్ బావా. మా వాడితే పోటీ చేసి గెలవడం అంటే తోనామయ్యకి ఎదురెళ్ళటమే. ట్రై చేయకో. బావా నన్ను గుర్తుపట్టలేదా? రే మరదలేంట్రా, నా అన్న వాడి కూతురు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది నాకు మరదలేంటమ్మా, ఇది ఒప్పించింది. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ ప్లేస్. నా ఇష్టం, నీకెందుకు? నీకు నచ్చకపోతే నువ్వే పో, నేను ఆంటీకి కంపెనీ ఇస్తా. అమ్మ ఇది ఇలా వాగుతూనే ఉంటుంది, నువ్వు జాగ్రత్త. నేను పైన షాపింగ్ చేసుకుని వస్తా. ఆంటీ 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 టాబ్లెట్ బ్యాగ్. వాటర్ వాటర్. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏం కాలేదు, కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. టైంకి తనే సేవ్ చేసింది. రామా. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్స్లో ఫైనల్ నుంచి ప్రెసిడెంట్గా నేను, సెకండ్ ఇయర్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ గారిని పెట్టండి. మరి ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరిని పెడదాంరా? మారియన్. వాడు నీ పేరేనే చెప్పింది, నిన్ను పేరులే అలా వచ్చావేంటి? రే జుల్పాలు నువ్వు ఏంటి బావా నన్ను తలిచావు? ఫస్ట్ ఇయర్ నుంచి సెక్రటరీగా నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా నాకెందుకు ఎలక్షన్స్? నాకు నీకు లైన్ వేయడానికే టైం సరిపోవట్లే. మా క్లాస్ లో సత్య అని ఒక పప్పుగాడు ఉంటాడు, వాడిని పెట్టి బావా, వాడందరికీ హెల్ప్ అవుతాడు, స్టూడెంట్స్ ఫేవర్ కూడా.
బాగా చదువుతాడు. సరే బాయ్. మరియన్ ఏంటి బావా పిలిచావు? నైట్ ఇంటికి వచ్చి. ఇంటికా? థ్యాంక్స్ బావా, వచ్చేస్తా. సురేష్, ఏంటిదంతా? ఏంటి నిన్ను ఒక్కదానే పిలిచాడని ఎగ్జాక్ట్ నీట్ గా డ్రెస్ వేసుకుని వచ్చేసావా? రేపు ఆదిత్య బర్త్డే. బావా ఏ తింగర బుచ్చి, ఏంటి విష్ చేయడానికి వెళ్తున్నావా? నైట్ 12 o'clock వాళ్ళ అమ్మ కంటే ముందు ఎవరు విష్ చేసినా వాళ్ళ మడతపడి సమోసా చేసేస్తాడులే. బర్త్డే ముందో చెప్పొచ్చు కదా బావా, ఇంకా దేనికో పిలిచామని ఎక్స్పెక్ట్ చేశా. బావా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ఆదిత్య, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నాన్న. నిన్నటి కంపెనీకి 25 ఏళ్ళు, ఈ రోజుకి నీకు 20 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే బావా. దొంగ మొక్కంది, నాకన్నా ముందే విష్ చేసింది. నేను డ్రాప్ చేస్తాను రా. నేను వెళ్ళేదారే కదరా, దింపేస్తా. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. రైట్ రా మావా, కలుస్తానైతే. బాయ్. బాయ్ బావా. బాస్ లైటర్ ఉందా? పద పద పద. టైం అయిపోతుంది. వీడేంట్రా నామినేషన్ వేద్దాం అనుకున్న దగ్గర నుంచి కనపడట్లేదు. ఏమయ్యాడు రా అసలు? నాకెందుకో రాజుగాడి మీద అనుమానంగా ఉందిరా. కరెక్టేరా. రే ఆదిత్యరా? చూడండి అవునరా ఆదిత్యని. పదరా. ఇదేం సార్, నేనేం చేశాను? ఆదిత్యాన్ని కిడ్నాప్ చేయించిన. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఇది కాలేజీ పరువుకు సంబంధించిన విషయం. ఈ ఒక్కసారికి వదిలేయండి సార్. సార్ ఇది కాలేజ్ గొడవ, నా వాళ్ళు ఎవరి లైఫ్ పడవకూడదు, వదిలేండి సార్. పదవి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఎందుకు? అధికారం. అదే పదవి నిన్ను పాతాలను తొక్కేస్తుంది. ఎందుకు? అది నీ అహంభావం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు. మైండ్ ఇట్. పద. పోటీ లేకపోవడంతో ఆదిత్యాని యునానిమస్ గా ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరిగింది. పోటీ లేకపోవడం ఏంటి సార్? మరి నా నామినేషన్? అసలు కాలేజీ రూల్ ప్రకారం నీకు టీసీ ఇవ్వాలి, కానీ ఆదిత్య చెప్పడం వల్ల మాత్రమే వదిలి నీ నామినేషన్ రద్దుతో ఆపుతున్నాం.
డోంట్ రిపీట్ దిస్ అగైన్.